లాస్ట్ క్లాస్ మనకు రూఫ్ వర్క్ డిస్కస్ చేశాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు రూఫ్ తర్వాత ఏముంది, సీలింగ్ ఉంది కదా. నెక్స్ట్ సీలింగ్ గురించి డిస్కస్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీలింగ్, మనకు సీలింగ్ ఏ హైట్ లో ఉంటుంది, మినిమం 7 feet ఉంటుంది సీలింగ్ హైట్. 7 feet పైన మనం ప్లేస్ చేస్తాం. ఎక్కువ 2500 2600 అంటే 2.6 మీటర్ 2.5 మీటర్ లేదంటే 2.7 మీటర్ ఇలా యూజ్ చేస్తుంటాం సీలింగ్ అనేది. అంటే 8 feet అబోవ్ పెడుతుంటాం. కానీ మనకు మినిమం ఉండాల్సింది 7 feet అబోవ్నే ఉండాలి. ఎందుకంటే మనం ఫ్లోర్ 10 feet యూజ్ చేస్తుంటాం, 11 feet యూజ్ చేసుకుంటాం, అట్ ద సేమ్ టైం 12 feet యూజ్ చేస్తుంటాం కదా. ఎందుకంటే మనకు ఫ్లోర్స్ 10 feet ఉంటాయి, కొన్ని 11 feet ఉంటాయి, కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేస్తాం కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒక వాల్ అనేది క్రియేట్ చేస్తాను ఆర్కిటెక్చర్ లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్కనెక్టెడ్ నుంచి లెవెల్ 2 వరకు మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఒక రెక్టాంగులర్ తీసేసుకొని ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ నుంచి సపోజ్ దీంట్లో నేను ఒక డిజైన్ అనేది ఫామ్ చేస్తాను. ఓకే, ఇది నా ఏరియా రూము. ఈ రూమ్ లో నేను ఒక సీలింగ్ డిజైన్ చేయాలి. జస్ట్ సీలింగ్ అనేది క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి చూడండి, ఆటోమేటిక్ సీలింగ్ ఒకటి, స్కెచ్ సీలింగ్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్ సీలింగ్ తీసుకుని ఇక్కడ ప్లేస్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ప్లేస్ చేయగానే మనకు ఒక బౌండరీ హైలైట్ అవుతుంది కదా. క్లిక్ ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, మనకు అవుటర్ వచ్చినప్పుడు ఆ రెడ్ కలర్ చూపిస్తుంది. ఇన్నర్ వస్తే చూడండి మనకు చూపిస్తుంది రెడ్ కలర్, లైట్ రెడ్ కలర్ లో ఇండికేట్ చేస్తుంది. అంటే అక్కడ సీలింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ అసలు మనకి ఏ టైప్ ఆఫ్ సీలింగ్స్ ఉన్నాయి, ఇక్కడ కాంపౌండ్ సీలింగ్ లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ టైప్ సెలెక్టర్ లో మనకి ఏమేమి ఉన్నాయి, జనరిక్ సీలింగ్ ఒకటి ఉంది, గ్రిడ్ సీలింగ్ ఒకటి ఉంది, ప్లేన్ సీలింగ్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు నేను గ్రిడ్ సీలింగ్ అనేది కన్సిడర్ చేస్తాను. 600 by 600 గ్రిడ్ సీలింగ్ ఇది కన్సిడర్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇప్పుడు ప్లేస్ చేసేటప్పుడు దాని లెవెల్ అంటే హైట్ ఏ కండిషన్, ఇప్పుడు నేను డైరెక్ట్ ప్లేస్ చేశాను. ప్లేస్ చేశాక మాడిఫై క్లిక్ చేశాను. నాకు ప్లేస్ చేసినట్టు ఇక్కడ కనిపిస్తుందా, లేదు. ఒకవేళ మనకు ప్లేస్ చేసినట్టు కనపడాలంటే దేంట్లో పెట్టుకోవాలి, షేడెడ్ లో పెట్టుకోవాలి. అంటే క్లోజ్ అయితే ప్లేస్ చేసినట్టే కదా. ఇప్పుడు సపోజ్ నేను ఎలివేషన్ వ్యూలోకి వెళ్ళా, ఎలివేషన్ వ్యూస్ లోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుందా, లేదు. కనపడాలి అంటే వి వాంట్ టు మెన్షన్ ఫైన్ అండ్ వైర్ ఫ్రేమ్ లో మెన్షన్ చేస్తే మనకు కనిపిస్తుంది చూడండి. ఇది ఇక్కడ ఫామ్ అయింది. అంటే మన ఫ్లోర్ హైట్ వచ్చేసి 4000 ఉంది, మనం ప్లేస్ చేసింది ఎక్కడ వచ్చింది 2600. ఇప్పుడు నేను దీన్ని 3600 కి చేంజ్ చేస్తాను, అంటే 12 feet మెన్షన్ చేశాను ఫ్లోర్ హైట్. ఇంకా తక్కువ కావాలంటే ఇప్పుడు మనది ఎక్కడ వచ్చింది 2600, అంటే 2.6 మీటర్ కాడ వచ్చింది. 2.6 మీటర్ అంటే మనకి ఏ హైట్ 8 feet 8 inch కాడ మన సీలింగ్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఇది మనం క్రియేట్ చేసిన సీలింగ్. ఇప్పుడు దీంట్లో నేను డిజైన్ చేశాను అనుకో, నాకు ఏమొస్తుంది, హ్యాలో వస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, లెవెల్ 2కి వెళ్ళేసి లెవెల్ 1కి వెళ్ళేసి ఇంకో సీలింగ్ అనేది క్రియేట్ చేస్తాను. అంటే దీంట్లోనే ఇప్పుడు సేమ్ సీలింగ్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్ సీలింగ్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు 2500 ఇచ్చేసి ఇంకోటి ప్లేస్ చేస్తా. అదే మీరు ఇక్కడ చేంజ్ చేయలేదు అనుకోండి, చేంజ్ చేయకుండా ఇప్పుడు సేమ్ సీలింగ్ క్లిక్ చేయండి, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఏమొచ్చింది మనకు, దేర్ ఆర్ ఐడెంటికల్ ఇన్స్టాన్సెస్ ఇన్ ది సేమ్ ప్లేస్. అంటే రెండు ఒకే ప్లేస్ లో ప్లేస్ అయినాయి. దిస్ విల్ రిజల్ట్ ఇన్ డబల్ కౌంటింగ్ ఇన్ షెడ్యూల్స్ లో ఇది డబల్ కౌంటింగ్ గా కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే మనం ఒకే దాని మీద రెండు ప్లేస్ చూడు, మొత్తం 3 ఉన్నాయి. ఇప్పుడు ఒకటి డిలీట్ చేయండి, ఇంకోటి ఉంది కదా. హలో, ఇప్పుడు మనకు 2 ఫామ్ అయినాయి, కానీ మనకు సమ్ గ్యాప్ ఉంది. ఇది 2500 కాడ ఉంది హైట్, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి 2600 కాడ ఉంది హైట్, అంటే మన స్టార్టింగ్ బాటమ్ పేజ్. ఇప్పుడు దీనికి డిస్టెన్స్ ఎంత ఉందో చూడండి, డిఐ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి 100 ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి, 40. అంటే ఇప్పుడు మనం ఎంత ఇంక్రీజ్ చేయాలి, 48 అనేది ఇంక్రీజ్ చేయాలి, అంతే కదా. అలా ఇంక్రీజ్ చేయొచ్చు, లేదు అంటే ఏఎల్ ప్రెస్ చేయండి. అలైన్ ప్రెస్ చేసేసి ఈ లైన్ తో ఇప్పుడు మ్యాచ్ అయినాయి రెండు చూడండి, ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెవెల్ 1
మనకు లెవెల్ 1 లో మెన్షన్ చేస్తే ఏం తేడా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నార్త్ లోకి వెళ్ళేసి నేను టాప్ లో మనకి ఎప్పుడు హ్యాలో ఉండదు, బాటమ్ లోనే హ్యాలో ఉంటుంది మనం ఏ డిజైన్ చేస్తాం. నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేసేసి దీంట్లో ఎడిట్ బౌండరీ క్లిక్ చేస్తాను. ఎడిట్ బౌండరీ లెవెల్ 1 లోనే కదా మనం డ్రా చేసేది, లెవెల్ 1 క్లిక్ చేసేసి ఇదే సెలెక్షన్ లో ఉంటుంది వ్యూలో, ఓపెన్ వ్యూ, దాని పాసిబిలిటీ వ్యూస్ అన్నమాట అవి. ఇప్పుడు దీంట్లో మనం ఏ డిజైన్ ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ కి ఒక స్మాల్ డిజైన్ అనేది కన్సిడర్, ఒక హాఫ్ సెట్ ఇస్తున్నా 300 లేదంటే 150 హాఫ్ సెట్ 150 ఓకేనా, 200 ఇచ్చి 18 అది మైనస్ లో ఉండాలి, -200. ఇది బార్డర్, అంటే మనకు రూఫ్ టాప్ లో బార్డర్ వస్తుందా, సపోజ్ సీలింగ్ బార్డర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో డిజైన్ అనేది ఫామ్ అవుతుంది, లేదంటే మాడిఫై క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇప్పుడు సేమ్ రెక్టాంగిల్ కన్సిడర్ చేస్తున్నా, ఈ రెక్టాంగిల్ కి వచ్చేసి 1000 ఇచ్చా, 1000 ఇచ్చా మైనస్ లో ఇచ్చా ఈ 1000, లేదంటే 750 ఇచ్చా మైనస్, వచ్చిందా డిజైన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇంకో డిజైన్ అనేది ఫామ్ చేస్తున్నాం మిడిల్. నాకు ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ లేదు కాబట్టి ఆ సెంటర్ పర్పస్ లో నేను ఇటు ఇటు కంబైన్ చేస్తాను. ఒక సర్కిల్ కన్సిడర్ చేసేసి ఇలా ఇది ఎగ్జాక్ట్ ఉంటే మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సమ్ పోర్షన్స్ డివైడ్ అయిపోయినాయి కాబట్టి దీన్ని ఆఫ్ సెట్ చేస్తాం. ఆఫ్ సెట్ క్లిక్ చేసేసి ఒక 100 mm ఆఫ్ సెట్ ఇచ్చాం. ఇలా మెన్షన్ చేశాక మనకి ఏదైతే ఫేస్ టచ్ అవ్వలేదో అవి తీసే. ఇప్పుడు ఇది డిలీట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదు నేను ఇలానే ఉంచుతా అంటే ఉంచేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ సెట్ తీసేసుకొని 100 క్లిక్ చేసేసి ఇటు సైడ్ ఒక 100, ఇటు సైడ్ ఒక 100, ఇటు ఒక 100, ఇటు ఒక 100. ఓకే, ఇప్పుడు చూడండి ట్రిమ్ కన్సిడర్ చేసేసి ఇది ఇది సారీ స్ప్లిట్ చేస్తున్నా. ఫస్ట్ స్ప్లిట్ కన్సిడర్ చేసేసి ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ స్ప్లిట్ చేసా. నెక్స్ట్ సేమ్ ఇక్కడ 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 స్ప్లిట్ చేసా. ఇప్పుడు ట్రిమ్ కన్సిడర్ చేసేసి ఇది ఇది నెక్స్ట్ ఇది ఇది క్యాన్సిల్. అగైన్ యూ కెన్ డూ స్ప్లిట్, ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ చేయండి. ట్రిమ్ తీసుకొని ఇది ఇది నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా ఇలా. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కదా, ఇంకా డిలీట్. సేమ్ ఇటు సైడ్ కూడా మీకు ఏదైతే పోర్షన్ అవసరం లేదో దాన్ని స్ప్లిట్ చేసుకో. అగైన్ స్ప్లిట్ అని క్లిక్ చేసేసి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి స్ప్లిట్ చేసి సేమ్ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇప్పుడు ట్రిమ్ కన్సిడర్ చేసి ఇది 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 నెక్స్ట్ ఓకే ఇలా డిలీట్. చూడండి నెక్స్ట్ సేమ్ ఇట్ సైడ్ కూడా స్ప్లిట్ కన్సిడర్ చేసి మనం డ్రా చేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే, ఇది అర్థమైంది, చెప్పిన డౌట్ ఉంది అది సీలింగ్. ఇది అర్థమైంది. ఇప్పుడు ఈ సీలింగ్ చూడండి, ఈ సీలింగ్ నేను ఒక ఫోటో ఇమేజ్ అనేది జనరేట్ చేయాలి. లెవెల్ 1కి వెళ్ళండి, లెవెల్ 1కి వెళ్ళేసి ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ సిస్టమ్, ఇక్కడ 3D వ్యూలో మనకు కెమెరా అని ఉంది. ఈ కెమెరా క్లిక్ చేసేసి
మనం ఇమేజ్ ఇంక్రీజ్ చేస్తానే ఉండాలండి మన విజిబిలిటీ వచ్చే వరకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వాల్ సెలెక్ట్ చేసేసి హైడ్ కొట్టారు, హెచ్ ప్రెస్ చేస్తే మనకు కనిపిస్తుంది. చూడండి, ఇదే కదా మన సీలింగ్. Yes, sir. చూడండి, ఇలా మనం సీలింగ్ డిజైన్ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇక్కడనే ఇలానే పెట్టి రెండరింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీ వ్యూని బేస్ చేసుకొని మీరు రెండర్ కూడా చేయొచ్చు. సేమ్ రెండర్ క్లిక్ చేసేసి రెండర్. ఇప్పుడు మనం లైట్స్ అవి ప్లేస్ చేయాలి. ఇంకా మీరు లైట్స్ అవి ప్లేస్ చేస్తే సీలింగ్ లో ఎగ్జాక్ట్ గా కూడా చూడండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన సీలింగ్ ఇది. అర్థమైందా? Yes. ఇలా మనం సీలింగ్ డిజైన్ అనేది క్రియేట్ చేయాలి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే కనుక మనకి ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేయాలి. ఇలా సీలింగ్ అనేది క్లియరా? Yes, sir. లెవెల్ 1. నెక్స్ట్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, సార్ సీలింగ్ థిక్నెస్ డిఫరెంట్ కండిషన్స్ లో ఉంటుంది కదా అని. ఇప్పుడు మనకు సీలింగ్ థిక్నెస్ ఇక్కడ ఎంత ఉంది చూడండి. దీని థిక్నెస్ వచ్చేసి ఎడిట్ టైప్ లోకి వెళ్తే 57 ఉంది. అండ్ ప్లస్ ఇది కూడా ఈ సీలింగ్ లో పార్టే కదా. ఇది క్లిక్ చేస్తే ఇది ఎంత ఉంది? 57. అంటే టోటల్ గా ఎంత ఉంది? 57 ప్లస్ 57 114. అంటే దాదాపు 6 ఇంచెస్ వరకు ఉంది కదా. అంటే అప్రాక్సిమేట్ గా 6 ఇంచెస్ వరకు ఉంది. 120 mm అంటే 6 ఇంచెస్ కదా. Yes. ఓకే, అంటే మనం వాడు రిక్వైర్మెంట్ మనకు అక్కడ దొరికేది మనకు డైరెక్ట్ దొరకదు సీలింగ్ అయితే. ఇప్పుడు సపోజ్ మీరు పార్టీషన్ తీసుకోండి. పార్టీషన్ వాల్ కాకుండా మనం ఏదైనా షీట్స్ యూజ్ చేస్తాం. ఓకే, కొన్ని షీట్స్ యూజ్ చేస్తాం, వాటిని మనం పార్టీషన్ షీట్స్ అంటాం. ఆ పార్టీషన్ షీట్స్ యూజ్ చేస్తే మనకు వాల్ థిక్నెస్ కూడా తగ్గిపోతుంది. 4 ఇంచ్ అలా ఉండకుండా 3 ఇంచ్ అలా వచ్చేస్తుంది. దాంట్లో నుంచి మనం వైరింగ్ కానీ ఏదైనా మెన్షన్ చేసుకుంటాం, అటు ఇటు పార్టీషన్ షీట్స్, అంతే కదా. అలానే మనకు గ్రిడ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిఫాల్ట్ కొన్ని మెటీరియల్స్ ఉంటాయి కదా, క్యాటలాగ్స్ ఉంటాయి కంపెనీ నుంచి. ఆ కంపెనీ నుంచి క్యాటలాగ్ ఉన్నప్పుడు క్యాటలాగ్ లో వాడు థిక్నెస్, లెంత్, విడ్త్ మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ మీరు టైల్ తీసుకోండి. టైల్ థిక్నెస్, టైల్ విడ్త్, లెంత్ వాడికి 2 అంటే మనం 2 feet by 2 feet, 2 feet by 3 feet ఇలా టైల్ అనేది ఆర్డర్ చేస్తామా లేదా? Yeah. అలానే సీలింగ్ లో కూడా వాడికి షీట్స్ కావాలా లేదంటే గ్రిడ్ టైప్ సీలింగ్ కావాలా అంటే టైల్ టైప్ సీలింగ్ కావాలా వాడికి ముందే మనం మెన్షన్ చేస్తే దాన్ని బట్టి వాడి క్యాటలాగ్ లో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో ఆ సీలింగ్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు థిక్నెస్. ఓకే, అంటే అది కంపెనీ క్యాటలాగ్ లో ఉంటుంది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సీలింగ్ ప్రాపర్టీస్ అంటే ఏ టైప్ ఆఫ్ సీలింగ్ ఉంటాయి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటాయి. సీలింగ్ అంటే అన్నిటికీ ఒకే మెటీరియల్ యూజ్ చేయరు, డిఫరెంట్ ఉంటాయి. మనకు వాల్ టైప్ ఉంటాయి, నార్మల్ టైప్ ఉంటాయి. వాల్ టైప్ కావాలంటే వాల్ టైప్ డిజైన్ సీలింగ్ వేసుకోవచ్చు. లేదు నేను నార్మల్ కావాలంటే నార్మల్ టైప్ కూడా యూజ్ అంటే రెడీమేడ్ టైప్. ఓకే, ఇప్పుడు నేను ఈ సీలింగ్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటి మనది సేమ్ ఆర్కిటెక్చర్. ఇదే సీలింగ్ లో మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, ఇంకో వాల్ కన్సిడర్ చేశాను. దీని నుంచి అటాచ్డ్ ఇస్తున్నా 4000. ఇలా ఇంకోటి డిజైన్ ఇంకోటి క్రియేట్ చేశాక ఇప్పుడు సీలింగ్ ఇక్కడ స్కెచ్డ్ సీలింగ్ ఉంది. ఈ స్కెచ్డ్ సీలింగ్ లో కూడా ముందు మనం ఏంటి ఒక ఆటోమేటిక్ అంటే టాప్ లో ఒకటి సపోర్ట్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకు టాప్ లో సమ్ మెటీరియల్ ఉంటుంది, బాటమ్ లో రిమూవింగ్ సమ్ మెటీరియల్ ఉంటుంది కదా. ఇన్ కేస్ మీరు థిక్నెస్ చేంజ్ చేయాలన్నా ఎడిట్ టైప్ లోకి వెళ్ళేసి
డూప్లికేట్ క్రియేట్ చేసేసి ఈ డూప్లికేట్ లో మీరు థిక్నెస్ వేరీ చేయొచ్చు. స్ట్రక్చర్ 36 ఉంది అండ్ సీలింగ్ ఫినిష్ వచ్చేసి 600 బై ఇది 10 mm ఇచ్చి ఇది 10 ఇచ్చి ఇది 30 ఇచ్చి అంటే 40 mm థిక్నెస్. ఓకే ఇప్పుడు 40 వచ్చిందా? ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే 40 mm వస్తుంది. 2500 ఉంది 2600 లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు 3Dకి వెళ్ళండి. 3D కండిషన్ లో వెళ్తే లైక్ వైర్ ఫ్రేమ్ లో మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని 2600 లోకి చేంజ్ చేస్తాం. ఇప్పుడు లెవెల్ 1కి వెళ్ళేసి అగైన్ సీలింగ్ క్లిక్ చేసి ఇప్పుడు ఈ గ్రిడ్ 2 కాకుండా గ్రిడ్ 1 సీలింగ్ యూస్ చేసి 2548 ఓకే 2548 అనేది మెన్షన్ చేసి ఆప్షన్ అంటే నా రిక్వైర్మెంట్ ఎందుకంటే ఈ సీలింగ్ థిక్నెస్ ఎంత ఉందో చూడండి 52 ఉంది కదా. Yeah. నెక్స్ట్ ఇప్పుడు నేను స్కెచ్డ్ సీలింగ్ అనేది సెలెక్ట్ చేస్తాను. స్కెచ్డ్ సీలింగ్ అంటే మనం లైక్ ఎలివేషన్ వ్యూస్ లోకి వెళ్ళేసి ఆ సీలింగ్ సెలెక్ట్ చేసి ఎడిట్ బౌండరీ క్లిక్ చేసి ఈ ఆప్షన్ అంతా అవసరం లేదు, డైరెక్ట్ మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఇంకో సీలింగ్ క్రియేట్ చేస్తాను. సేమ్ ఇక్కడ మళ్ళీ 200 బౌండరీ తీసుకున్నాను, ఒక ఆఫ్సెట్ బౌండరీ కన్సిడర్ చేస్తాను. లేదు అంటే ఈసారి 1000. ఫస్ట్ నార్మల్ గా బౌండరీ క్రియేట్ చేయండి. ఇప్పుడు చూడండి నేను సేమ్ ఆటోమేటిక్ స్కెచెస్ సీలింగ్ చేసేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక -500 ఆఫ్సెట్ తీసుకొని ఇంకోటి కన్సిడర్ ఈసారి ఇలా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకో 100 ఆఫ్సెట్ -100 ఆఫ్సెట్ కన్సిడర్ చేసి ఈ కండిషన్ ఓకే. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని అగైన్ మిర్రర్ క్లిక్ చేసేసి ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్ ఇచ్చేసాక దీన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాలనుకుంటే మీరు ఇంక్రీజ్ చేయండి. సపోజ్ 1000. సేమ్ ఇది క్లిక్ చేసేసి ఇది 1000. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल ఇలా క్రియేట్ చేశాక నెక్స్ట్ వచ్చేసి మన డిజైనింగ్ ఏదైతే ప్రాసెస్ ఉందో సపోజ్ ఇది కన్సిడర్ చేసేసి ఇదే సర్కిల్ నుంచి ఇంకోటి కన్సిడర్ చేశాక ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ ఎలిమెంట్ తీసుకొని ఇది ఒకటి సెలెక్ట్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఈ ప్లేస్ ఈ రెండు ప్లేసెస్ తో ఇలా మెన్షన్ చేశాక అగైన్ ట్రిమ్ కన్సిడర్ చేసేసి ఈ ఫేస్ మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఇన్నర్ పోర్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ట్రిమ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనకి ఏదైతే అవసరం లేదో అవన్నీ రిమూవ్ చేస్తాం. డిలీట్ ఇలా మనం అవసరం లేని అన్ని డిలీట్. ఇప్పుడు మనకు ఒక డిజైన్ అనేది ఫామ్ అయింది కదా. నెక్స్ట్ దీంట్లో ఇంకా మీకు అవైలబిలిటీ డిజైన్స్ ఏమన్నా కావాలంటే అవి కూడా ఫామ్ చేయండి. అంటే దీన్ని ఇంకొంచెం డిజైన్ కన్సిడర్ చేసేసి డిజైన్ చేసుకోవచ్చు. లేదు నార్మల్ గా వదిలేసి నాకు ఈ డిజైన్ సరిపోతుందంటే ఈ డిజైన్ సరిపెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వరకు ఓకే చేస్తాను, డైరెక్ట్ ఫినిష్ కొట్టేసాక 3Dకి వెళ్తాను. డిజైన్ ఫామ్ అయిందా చూడండి. కావాలంటే షేడెడ్ లో పెట్టేసేయండి, ఇది సెలెక్ట్ చేసేసి హైడ్ కొట్టేసేయండి. ఓకే. ఇది గ్రిడ్ వచ్చింది కాబట్టి కావాలంటే ఈ సీలింగ్ ని మీరు ప్లేన్ సీలింగ్ గా చేంజ్ చేసుకోండి.
దీనికి ఏదైనా పెయింట్ అప్లై చేయాలంటే మాడిఫైలోకి వెళ్ళేసి పెయింట్. ఇప్పుడు సపోజ్ ఇది క్లిక్ చేసేసి కలర్ ఇచ్చేసి ఇది క్లిక్ చేసి లేదంటే ఎగ్జాంపుల్ ఇలా 2 కలర్స్. అంటే మనం దీంట్లో ఇంకా ఏమన్నా డిజైన్ చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏమన్నా కొన్ని యాడ్ అయినట్టు అంటే ఎంబోజ్ అయినట్టు ఇక్కడ 2 యాడ్ అయినట్టు ఇలా మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయాలన్న సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి అంటే మోడల్ ఇన్ ప్లేస్కి వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడు సపోజ్ ఇది కూడా హైడ్ చేసి ఇప్పుడు నేను మోడల్ ఇన్ ప్లేస్ లెక్కన ఎంటర్ అవుతాను. చూడండి ఇప్పుడు ఆర్కిటెక్చర్ మోడల్ ఇన్ ప్లేస్. ఇప్పుడు సీలింగ్ డిజైన్ కదా చేసేది, సీలింగ్ డిజైన్ ఓకే ఓకే. ఇప్పుడు ప్లేన్ అనేది కన్సిడర్ చేసేసి పిక్ ప్లేన్ ఓకే. ఈ టైప్ పిక్ ప్లేన్ అనేది సెలెక్ట్ చేసా, షో షో కన్సిడర్ రైట్. ఇప్పుడు మీకు ఏదైతే డిజైన్ కావాలో అది ఇక్కడ ఫామ్ చేయండి. లేదు నాకు వేరే టైప్ డిజైన్ కావాలంటే వేరే కండిషన్ లో కూడా ఫామ్ చేయండి. నాకు వేరే సిచ్యువేషన్ లో డిజైన్ కావాలి అంటే ఈ ఫేజ్ లో కావాలి డిజైన్. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ప్లేన్ చేంజ్ చేయాలి. నాకు దీంట్లో డిజైన్ కావాలి ఓకే. ఇది క్లిక్ చేసి ఫ్రంట్. ఇప్పుడు దీంట్లో డిజైన్ ఫామ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఏంటి అంటే క్రియేట్ ఎక్స్ట్రూజన్. ఒక లైన్ అనేది కన్సిడర్ చేసి నా డిజైన్ ఇక్కడ నుంచి అంటే ఈ ఫేస్ నుంచి యాడ్ అయ్యి ఈ కండిషన్ నుంచి ఇక్కడి వరకు ఇలా యాడ్ అవ్వండి. ఎగ్జాంపుల్ కంటే ఇది ఇలా యాడ్ అయ్యింది. దీన్ని ఇంకా మీరు డిస్టెన్స్ వ్యారీ చేసుకోవాలంటే ఇక్కడ ఎంత ఉంది మనకు 180 ఇది క్లిక్ చేసి ఇది 160 ఉంది, ఇది వచ్చేసి 160 ఉంది, 60 కాకపోయినా 80. ఇప్పుడు ఇది చేసేసి 250 ఒకసారి టాప్ లో ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నేను ఈ డిజైన్ ఏం చేస్తానంటే లెవెల్ 1కి వెళ్ళేసి లెవెల్ 1 లో మన డిజైన్ ఎక్కడ ఉంది ఇక్కడ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి -730 నేనేం చేస్తానంటే -725 కాడ స్టార్ట్ అయింది. అట్ ది సేమ్ టైం దీనికి 100 mm ఇస్తే -820 కాడ ఎండ్ అయింది. వచ్చిందా డిజైన్? నెక్స్ట్ ఇది క్లిక్ చేసేసి కాపీ, ఈ ఐటమ్ కాపీ క్లిక్ చేసేసి కన్స్టెంట్ తీసేయండి. ఇలా ఇది ఒకసారి స్ట్రైట్ గా ఉన్నాయో లేదు చెక్ చేయండి. ఇన్ కేస్ స్ట్రైట్ గా లేకపోయినా మనం ఇక్కడ నుంచి ఒక మోడల్ లైన్ చూసుకోండి. స్ట్రైట్ ఉన్నాయి కదా, ప్రాబ్లం. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకొని అగైన్ యూ కెన్ డూ మీరు మిర్రర్ చేయండి ఈ మిడ్ పాయింట్ నుంచి. నెక్స్ట్ ఈ రెండు సెలెక్ట్ చేసేసుకొని అగైన్ యూ కెన్ డూ మిర్రర్. ఇప్పుడు ఫినిష్ వర్క్. cannot regenerate further. Wait. Okay.
ఇక్కడ ఫ్యామిలీ డైరెక్ట్ ఎడిట్ చేయాలని చూపిస్తుందండి ఎర్రర్ మనకి. ఇప్పుడు చూడండి మనకి ఏం ఎర్రర్ వచ్చింది, కెనాట్ రీజనరేట్ ఫ్యామిలీ సీలింగ్. ఫ్యామిలీ సీలింగ్ రీజనరేట్ చేయలేమని చెప్తుంది. నెక్స్ట్ ఏంటి, ఎడిట్ ఫ్యామిలీ టు మాడిఫై. ఫ్యామిలీలోకి వచ్చి మాడిఫై చేయొచ్చు అని చెప్పింది. ఓకే, క్యాన్సిల్ చేయండి. అంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదా. లేదు అంటే డైరెక్ట్ మీరు సీలింగ్ మొత్తం డిజైన్ చేసుకొని తెచ్చుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. మనకి ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీలో సీలింగ్ డిజైన్ చేసుకొని ఇక్కడ తెచ్చేసుకొని ప్లేస్ చేసుకోండి. అది కూడా మనకు అవైలబిలిటీ. ఓకే, క్లియరా? Yeah. ఇలా క్రియేట్ చేస్తామండి సీలింగ్ అనేది. డౌట్ ఏం లేదు కదా ఇంకా. ఇప్పుడు మనకి ఏదైతే లెవెల్ 1 ఉందో ఇక్కడ 2 డోర్స్ ప్లేస్ చేసేసుకోండి మీరు. డోర్ ఇప్పుడు మనకు డోర్ కనపడటం లేదు కదా. డోర్ కనపడాలంటే ఏం చేయాలి, వ్యూ రేంజ్ అనేది చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం డోర్ హైట్ ఎంత ఉందో అంతకాడ కట్ ప్లేన్ అనేది మెన్షన్ చేసుకుంటే మనకు చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ కట్ ప్లేన్ అనేది 2000 కాడ ఇప్పుడు మనకు ఓన్లీ డోరే కనిపిస్తుంది, సీలింగ్ కనపడుతుంది. మీకు సీలింగ్ కూడా చూపించాలంటే 2 మెన్షన్. ఓకే, చూడండి క్లియరా. Yeah. ఇలా మనం కన్సిడర్ సీలింగ్. ఇవన్నీ కావాలంటే మీరు హైడ్ లో పెట్టేసుకోవచ్చు. మీకు వాల్, డోర్స్, విండోస్ అన్ని చూడండి. ఇప్పుడు వ్యూకి వెళ్ళేసి కావాలంటే ఇలా కూడా రెండర్ కండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన సీలింగ్ ఆల్రెడీ మీకు రెండర్ తెలుసు కదండి. ఇన్ కేస్ రీజియన్ కావాలంటే ఇది క్లిక్ చేసేసి మీకు రీజియన్ సెలెక్ట్ అయింది చూడండి, సేమ్ రెడ్ కలర్ తో. ఆ రీజియన్ వరకు డ్రాప్ చేపియండి, అక్కడ వరకు రెన్యూలింగ్ చేపియండి. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది రెండర్ కన్సిడర్ చేసి. ఓకే, మీరు టైప్ చేయండి రెండర్ ఏముంది ఆల్రెడీ మీకు వచ్చినదా. ఇది మన సీలింగ్. ఇలా మనం 2 సీలింగ్స్ అనేవి క్రియేట్. అర్థమైందా? సీలింగ్ ప్రాక్టీస్ చేస్తారు ఇవాళ. మనకు ఆటోమేటిక్ సీలింగ్ అయిపోయింది, స్కెచెడ్ సీలింగ్ అయిపోయింది. ఆల్రెడీ మీకు ఫ్లోర్ కూడా తెలుసు ఎలా డ్రా చేయాలి, ఎలా డిజైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కర్టెన్ సిస్టమ్ రేపు డిస్కస్ చేస్తాం. కర్టెన్ సిస్టమ్ అనేది మనకు దాంట్లో వాషింగ్ అండ్ సైడ్ లో కర్టెన్ గ్రిడ్ బులియన్ అనేది రేపు డిస్కస్ చేద్దాం. రైలింగ్, ర్యాంప్ షేర్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. క్లియరా? ఇక్కడ వరకు ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ క్లాస్ మనకు రూఫ్ వర్క్ డిస్కస్ చేశాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు రూఫ్ తర్వాత ఏముంది, సీలింగ్ ఉంది కదా. నెక్స్ట్ సీలింగ్ గురించి డిస్కస్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీలింగ్, మనకు సీలింగ్ ఏ హైట్ లో ఉంటుంది, మినిమం 7 feet ఉంటుంది సీలింగ్ హైట్. 7 feet పైన మనం ప్లేస్ చేస్తాం. ఎక్కువ 2500, 2600 అంటే 2.6 మీటర్, 2.5 మీటర్ లేదంటే 2.7 మీటర్ ఇలా యూజ్ చేస్తుంటాం సీలింగ్ అనేది. అంటే 8 feet అబోవ్ పెడుతుంటాం. కానీ మనకు మినిమం ఉండాల్సింది 7 feet అబోవ్నే ఉండాలి. ఎందుకంటే మనం ఫ్లోర్ 10 feet యూజ్ చేస్తుంటాం, 11 feet యూజ్ చేసుకుంటాం, అట్ ద సేమ్ టైం 12 feet యూజ్ చేస్తుంటాం కదా. ఎందుకంటే మనకు ఫ్లోర్స్ 10 feet ఉంటాయి, కొన్ని 11 feet ఉంటాయి, కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒక వాల్ అనేది క్రియేట్ చేస్తాను, ఆర్కిటెక్చర్ వాల్. ఇప్పుడు చూడండి
ఇక్కడ అన్కనెక్టెడ్ నుంచి లెవెల్ 2 వరకు మెన్షన్ చేశాను. ఇప్పుడు ఒక రెక్టాంగులర్ తీసేసుకొని ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ నుంచి ఇంకా సపోజ్ దీంట్లో నేను ఒక డిజైన్ అనేది ఫామ్ చేయాలి. ఓకే, ఇది నా ఏరియా రూము. ఈ రూమ్ లో నేను ఒక సీలింగ్ డిజైన్ చేయాలి. జస్ట్ సీలింగ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి చూడండి, ఆటోమేటిక్ సీలింగ్ ఒకటి, స్కెచ్ సీలింగ్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్ సీలింగ్ తీసుకుని ఇక్కడ ప్లేస్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ప్లేస్ చేయగానే మనకు ఒక బౌండరీ హైలైట్ అవుతుంది కదా, క్లిక్ ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, మనకు అవుటర్ వచ్చినప్పుడు ఆ రెడ్ కలర్ చూపిస్తుంది. ఇన్నర్ వస్తే చూడండి మనకు చూపిస్తుంది రెడ్ కలర్, లైట్ రెడ్ కలర్ లో ఇండికేట్ చేస్తుంది. అంటే అక్కడ సీలింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ అసలు మనకి ఏ టైప్ ఆఫ్ సీలింగ్స్ ఉన్నాయి, ఇక్కడ కాంపౌండ్ సీలింగ్ లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ టైప్ సెలెక్టర్ లో మనకి ఏమేమి ఉన్నాయి, జనరిక్ సీలింగ్ ఒకటి ఉంది, గ్రిడ్ సీలింగ్ ఒకటి ఉంది, ప్లేన్ సీలింగ్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు నేను గ్రిడ్ సీలింగ్ అనేది కన్సిడర్ చేస్తాను. 600 గ్రిడ్ సీలింగ్ కన్సిడర్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇప్పుడు ప్లేస్ చేసేటప్పుడు దాని లెవెల్ అంటే హైట్ ఏ కండిషన్, ఇప్పుడు నేను డైరెక్ట్ ప్లేస్ చేశాను. ప్లేస్ చేశాక మాడిఫై క్లిక్ చేశాను. నాకు ప్లేస్ చేసినట్టు ఇక్కడ కనిపిస్తుందా, లేదు. ఒకవేళ మనకు ప్లేస్ చేసినట్టు కనపడాలంటే దేంట్లో పెట్టుకోవాలి, షేడెడ్ లో పెట్టుకోవాలి. అంటే క్లోజ్ అయితే ప్లేస్ చేసినట్టే కదా. ఇప్పుడు సపోజ్ నేను ఎలివేషన్ వ్యూలోకి వెళ్ళా, ఎలివేషన్ వ్యూస్ లోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుందా, లేదు. కనపడాలి అంటే వి వాంట్ టు మెన్షన్ ఫైన్ అండ్ వైర్ ఫ్రేమ్ లో మెన్షన్ చేస్తే మనకు కనిపిస్తుంది చూడండి. ఇది ఇక్కడ ఫామ్ అయింది. అంటే మన ఫ్లోర్ హైట్ వచ్చేసి 4000 ఉంది, మనం పేస్ట్ చేసింది ఎక్కడ వచ్చింది 2600. ఇప్పుడు నేను దీన్ని 3600 కి చేంజ్ చేస్తాను, అంటే 12 ఫీట్ మెన్షన్ చేశాను ఫ్లోర్ హైట్. ఇంకా తక్కువ కావాలంటే ఇప్పుడు మనది ఎక్కడ వచ్చింది 2600, అంటే 2.6 మీటర్ కాడ వచ్చింది. 2.6 మీటర్ అంటే మనకి ఏ హైట్ 8 ఫీట్ 8 ఇంచ్ కాడ మన సీలింగ్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఇది మనం క్రియేట్ చేసిన సీలింగ్. ఇప్పుడు దీంట్లో నేను డిజైన్ చేశాను అనుకో, నాకు ఏమొస్తుంది, హ్యాలో వస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెవెల్ 2కి వెళ్ళేసి లెవెల్ 1కి వెళ్ళేసి ఇంకో సీలింగ్ అనేది క్రియేట్ చేస్తాను, అంటే దీంట్లోనే. ఇప్పుడు సేమ్ సీలింగ్ సెలెక్ట్ చేసా, మళ్ళీ ఆటోమేటిక్ సీలింగ్ సెలెక్ట్ చేసా. ఇప్పుడు 2500 ఇచ్చేసి ఇంకోటి ప్లేస్ చేసా. అదే మీరు ఇక్కడ చేంజ్ చేయలేదు అనుకోండి, చేంజ్ చేయకుండా ఇప్పుడు సేమ్ సీలింగ్ క్లిక్ చేయండి, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఏమొచ్చింది మనకు, దేర్ ఆర్ ఐడెంటికల్ ఇన్స్టాన్సెస్ ఇన్ ది సేమ్ ప్లేస్, అంటే రెండు ఒకే ప్లేస్ లో ప్లేస్ అయినాయి. దిస్ విల్ రిజల్ట్ ఇన్ డబల్ కౌంటింగ్ ఇన్ షెడ్యూల్స్ లో ఇది డబల్ కౌంటింగ్ గా కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే మనం ఒకే దాని మీద రెండు ప్లేస్ చూడు, మొత్తం 3 ఉన్నాయి. ఇప్పుడు ఒకటి డిలీట్ చేయండి, ఇంకోటి ఉంది కదా. హలో, ఇప్పుడు మనకు 2 ఫామ్ అయింది, కానీ మనకు సమ్ గ్యాప్ ఉంది. ఇది 2500 కార్డు ఉంది హైట్, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి 2600 కార్డు ఉంది హైట్, అంటే మన స్టార్టింగ్ బాటమ్ పేజ్. ఇప్పుడు దీనికి డిస్టెన్స్ ఎంత ఉందో చూడండి, డిఐ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి 100 ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి, 40. అంటే ఇప్పుడు మనం ఎంత ఇంక్రీజ్ చేయాలి, 48 అనేది ఇంక్రీజ్ చేయాలి, అంతే కదా. అలా ఇంక్రీజ్ చేయొచ్చు, లేదు అంటే ఏఎల్ ప్రెస్ చేయండి, అలైన్ ప్రెస్ చేసేసి ఈ లైన్ తో ఇప్పుడు మ్యాచ్ అయిన రెండు చూడండి, ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెవెల్ 1 మనకు లెవెల్ 1 లో మెన్షన్ చేస్తే ఏం తేడా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నార్త్ లోకి వెళ్ళేసి, నేను టాప్ లో మనకి ఎప్పుడు హ్యాలో ఉండదు, బాటమ్ లోనే హ్యాలో ఉంటుంది మనం ఏ డిజైన్ చేస్తాం. నేను దీన్ని సెలెక్ట్ చేసేసి దీంట్లో ఎడిట్ బౌండరీ క్లిక్ చేస్తాను. ఎడిట్ బౌండరీ లెవెల్ 1 లోనే కదా మనం డ్రా చేసేది, లెవెల్ 1 క్లిక్ చేసేసి ఇదే సెలెక్షన్ లో ఉంటుంది వ్యూలో, ఓపెన్ వ్యూ, దాని పాసిబిలిటీ వ్యూస్ అన్నమాట అవి. ఇప్పుడు దీంట్లో మనం ఏ డిజైన్ ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ కి ఒక స్మాల్ డిజైన్ అనేది కన్సిడర్ ఒక హాఫ్ సెట్ ఇస్తున్నా, 300 లేదంటే 150 హాఫ్ సెట్ 150, ఓకేనా. 200 ఇచ్చి 8 ఇంచ్, అది మైనస్ లో ఉండాలి, -200. ఇది బార్డర్, అంటే మనకు రూఫ్ టాప్ లో బార్డర్ వస్తుందా, సపోజ్ సీలింగ్ బార్డర్. నెక్స్ట్
ఇక్కడ ఇంకో డిజైన్ అనేది ఫామ్ అవుతుంది, లేదంటే మాడిఫై క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇప్పుడు సేమ్ రెక్టాంగిల్ కన్సిడర్ చేస్తున్నా. ఈ రెక్టాంగిల్ కి వచ్చేసి 1000 ఇచ్చాను, 1000 ఇచ్చాను, మైనస్ లో ఇచ్చాను ఈ 1000, లేదంటే 750 ఇచ్చాను మైనస్. వచ్చిందా డిజైన్? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇంకో డిజైన్ అనేది ఫామ్ చేస్తున్నాం మిడిల్. నాకు ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ లేదు కాబట్టి ఆ సెంటర్ పర్పస్ లో నేను ఇటు ఇటు కంబైన్ చేస్తాను. ఒక సర్కిల్ కన్సిడర్ చేసేసి ఇలా ఇది ఎగ్జాక్ట్ ఉంటే మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పోర్షన్స్ డివైడ్ అయిపోయినాయి కాబట్టి దీన్ని ఆఫ్సెట్ చేస్తాం. ఆఫ్సెట్ క్లిక్ చేసేసి ఒక 100 mm ఆఫ్సెట్ ఇచ్చాం. ఇలా మెన్షన్ చేశాక మనకి ఏదైతే ఫేస్ టచ్ అవ్వలేదో అవి తీసే. ఇప్పుడు ఇది డిలీట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదు నేను ఇలానే ఉంచుతా అంటే ఉంచేసుకుంటా. ఇప్పుడు మళ్ళీ ఆఫ్సెట్ తీసేసుకొని 100 క్లిక్ చేసేసి ఇటు సైడ్ ఒక 100, ఇటు సైడ్ ఒక 100, ఇటు ఒక 100, ఇటు ఒక 100. ఓకే, ఇప్పుడు చూడండి ట్రిమ్ కన్సిడర్ చేసేసి ఇది ఇది సారీ స్ప్లిట్ చేస్తున్నా. ఫస్ట్ స్ప్లిట్ కన్సిడర్ చేసేసి ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ స్ప్లిట్ చేసాను. నెక్స్ట్ సేమ్ ఇక్కడ 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 స్ప్లిట్ చేసాను. ఇప్పుడు ట్రిమ్ కన్సిడర్ చేసేసి ఇది ఇది నెక్స్ట్ ఇది ఇది క్యాన్సిల్. అగైన్ యూ కెన్ డూ స్ప్లిట్. ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ చేయండి. ట్రిమ్ తీసుకొని ఇది ఇది కన్సిడర్. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా ఇలా. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కదా, ఇంకా డిలీట్. సేమ్ ఇటు సైడ్ కూడా మీకు ఏదైతే పోర్షన్ అవసరం లేదో దాన్ని స్ప్లిట్ చేసుకోండి. అగైన్ స్ప్లిట్ అని క్లిక్ చేసేసి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి స్ప్లిట్ చేసేసి సేమ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ. ఇప్పుడు ట్రిమ్ కన్సిడర్ చేసి ఇది 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 నెక్స్ట్. ఓకే, ఇలా డిలీట్. చూడండి నెక్స్ట్ సేమ్ ఇట్ సైడ్ కూడా స్ప్లిట్ కన్సిడర్ చేసేసి ఇక్కడ ఒకటి మెన్షన్ చేయండి, ఇక్కడ ఒకటి ఇది ఇది అగైన్ ట్రిమ్ కన్సిడర్ చేసేసి ఇలా. నెక్స్ట్ సేమ్ యాజ్ వెల్ యాజ్ హియర్ ఆల్. సారీ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ చేయండి. ఇది కన్సిడర్ చేసేసి నెక్స్ట్ సేవ్. ఓకే, ఇప్పుడు అన్ని స్ప్లిట్ అయినాయా? సేమ్